వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి దీవించి ఆశీర్వదించి ఆయన కృపలో మనలందరినీ వర్ధలు చేసి సజీవులంగా ఉంచి ఈ శుభదినాన మరొకసారి దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని ఆయన కృపలో మనకు అనుగ్రహించాడు. ప్రియులారా, ఈ శుభదినం దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానాన్ని చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు తన మహిమైశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్యం ఏంటంటే, దేవుని యొక్క మహిమైశ్వర్యంలో నుండి మన ప్రతి కొరత అవసరత తీరుస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మన దేవుడు రాజుల రాజు, ప్రభుల ప్రభు, శ్రీమంతుడైన దేవుడు, మహా ఐశ్వర్యం కలిగినటువంటి దేవుడు, గొప్పవాడు, ఉన్నవాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు గనక మన ప్రతి అవసరత యేసుక్రీస్తు నామములో తీర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నానని దేవుడు తెలియజేస్తున్నాడు. మీ ప్రతి అవసరత ఎలాంటి అవసరత అయినా కావచ్చు, దాన్ని తీర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే దేవుడు అన్నింటిలో శక్తి కలిగినటువంటి దేవుడు, బలాఢ్యుడైన దేవుడు, వీరుడైన దేవుడు, శూరుడైన దేవుడు కనుక మన ప్రతి అవసరత తీర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. చాలాసార్లు మన అవసరతలు తీర్చడానికి దేవుడు ఎన్ని వాగ్దానాలు చేసినా మనం అవిశ్వాసంతో కొట్టుమిట్టాడుతూ ఉంటాం ప్రియులారా. అయితే పరిశుద్ధ గ్రంథంలో అలనాడు 5 రొట్టెలు 2 చేపలు దేవుని చేతికి అందించబడినప్పుడు అక్కడ ఉన్నటువంటి జనసమూహం 5,000 మంది పురుషులే ఉన్నారు, స్త్రీలు పిల్లలు కాక ప్రియులారా. కానీ దేవుడు అక్కడ ఆయన మహిమైశ్వర్యంలో నుండి తన ప్రియబిడ్డల యొక్క అవసరత అంతా తీర్చడానికి 5,000 మంది భుజించారు. ఇంకా స్త్రీలు పిల్లలు కాక అలాగే 12 గంపలు మిగిల్చినట్లు వ్రాయబడింది. అనగా దేవుని యొక్క మహిమైశ్వర్యంలో నుండి వారి యొక్క సమస్త అవసరతలన్నీ తీర్చినటువంటి దేవుడు మన అవసరతలు కూడా తీర్చడానికి, మన ఆకలి తీర్చడానికి, ఆర్థిక ఇబ్బందులు తీర్చడానికి, అప్పులు తీర్చడానికి, కోర్టు కేసులు కొట్టివేయడానికి, శత్రువులను మిత్రులుగా మార్చడానికి, సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వడానికి, మన అవసరత ఏదైనా కావచ్చు, అది మనకు ఎంత కష్టంగా ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ దానిలో నుండి దేవుడు మన అవసరతలన్నీ తీర్చి మనల్ని సంతోషపరచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రియులారా, దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరినీ కూడా దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆయన చిత్తము చొప్పున అన్ని అవసరతలు దేవుడు తీర్చబోతున్నానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో చేరిన మనం అందరం కూడా దేవుడు నా ప్రతి అవసరత తీరుస్తానని వాగ్దానం చేశాడు. యేసుక్రీస్తు నామములో నా సమస్త అవసరతలన్నీ తీర్చబడును గాక అని విశ్వాసంతో మీరు పలకండి ప్రియులారా. మీ కొరతలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు, అప్పులు, కేసులు సమస్తము కూడా దేవుడు తీర్చబోతున్నాడు. జాబ్ ఇచ్చి నీ కొరత తీర్చబోతున్నాడు, మ్యారేజ్ చేసి నీ కొరత తీర్చబోతున్నాడు, సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి నీ కొరత తీర్చబోతున్నాడు. అన్ని విషయాల్లో దేవుడు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని దేవుడు నీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అది ఎలాంటి కొరత అయినా కావచ్చు, ఎలాంటి అవసరత అయినా కావచ్చు, అది నీకు కష్టంగా ఉండొచ్చు, నీకు ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ దేవుడు మాత్రం ఆయన మహిమేశ్వరం నుండి మన కొరతలు తీర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో నీ కొరతలు, అవసరతలు, అక్కరలు, అప్పులు, కేసులు, గొడవలు, అల్లరలు, అభ్యంతరాలు, ఆటంకాలు అన్నీ యేసుక్రీస్తు నామములో తీర్చబడను గాక. దేవుని యొక్క మహిమను నువ్వు కనులారా అనుభవించదు గాక. అలాంటి కృపా భాగ్యం ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి సమృద్ధిగా అనుగ్రహించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ శుభదినాన మెరిచినటువంటి శ్రేష్టమైన వాక్కును బట్టి కీర్తిస్తున్నాను తండ్రి. ఆయన మీ కృపలో ప్రభా క్రీస్తు యేసునందు మీ ప్రతి అవసరత యేసుక్రీస్తు నామములో తీర్చబడినని మీరు సెలవిచ్చారు. మీ మహిమైశ్వర్యంలో నుండి మా కొరతలన్నీ మీరు తీర్చబోతున్నందుకు స్తుతిస్తున్నాను. మీ సన్నిధిలో చేరి ఈ మాటలు విన్న బిడ్డలందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక. మీ మహిమైశ్వర్యం నుండి వారి కొరతలన్నీ తీర్చబడును గాక. మీకు స్తోత్రాలు. సంపూర్ణ ఆరోగ్యాలు, క్షేమము, నెమ్మది, స్వస్థత, విడుదల మీ బిడ్డలకు సమృద్ధి కలుగును గాక. ఈ దినం వారి ప్రయాణాల్లో రాకపోకల మీ తోడు కాపుదల భద్రత సమృద్ధిగా అనుగ్రహించబడును గాక. అలాగే మీ కరుణా కటాక్షము సమృద్ధిగా మీ బిడ్డలకు అనుగ్రహించి ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకును దీవెన, ఆశీర్వాదం, శుభం కలుగును గాక. మీకు స్తోత్రం. సన్నిధిలో చేరిన బిడ్డలందరి కొరతలన్నీ మీ కృపలో తీరుస్తూ మీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకే స్తుతిస్తూ యేసు పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.